యానిమల్ వారియర్స్ అని ఒక ఎన్జిఓ ఉంది ఇన్ హైదరాబాద్. సో చాలా బర్డ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ వైల్డ్ బర్డ్స్, కైట్స్ లాంటివి, ఈగల్స్ లాంటివి, ఔల్స్ లాంటివి కూడా వాళ్ళు రెస్క్యూ చేస్తారు. సో అవన్నీ చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మనుషులకి కూడా అది చాలా రిస్కీ. అప్పుడప్పుడు మంజా ఇలా రోడ్డు మీద ఎక్కడో చుట్టి ఇలా ఉంటే, యు లైక్ మై పర్ఫ్యూమ్, గుడ్, దిస్ కండిషన్ యూ సీ, లెగ్ అంప్యూట్ చేసి వాళ్ళు డస్ట్బిన్లో పెట్టేశారు. ఒక 1.5 month కూడా లేదు ఆ పప్గా. సో అందుకే యూ షుడ్ నెవర్ ఎంకరేజ్ బ్రీడ్ డాగ్స్, నో మ్యాటర్ వేర్ యు ఆర్ బయింగ్ ఫ్రమ్. మీరు అక్కడ ఉంటే మీకు ఎలా ఫీల్ అయ్యింది? జస్ట్ థింక్ అబౌట్ దాట్ అండ్ లెట్ దెమ్ బీ. That guy was crushed. So this rabbit had needed the pin. సో ఇవన్నీ మాంజా వల్ల ఇంజూర్ అయిన కైట్స్ అన్నమాట. 320 something బర్డ్స్ రెస్క్యూ చేశారు. So you can see these guys can't fly. They are still not కిందే ఉన్నారు. ఇవి యాక్చువల్ గా వైల్డ్ బర్డ్స్. ఇవి we call them Alexandrian parakeets. జంతువులకి కూడా మనసు ఉంటుంది అని such a beautiful example. Because their habitat we have encroached upon their land, their forest. ఇప్పుడు ఇదే వింటుంటాం, లెపర్డ్ వచ్చింది సిటీలో. స్లోగా అయ్యి ఓపెన్ చేస్తుంది. ఇంకా మెల్లిగా ఇంకా కొన్ని రోజులు అయితే రికవర్. వాట్ బాయ్, mermaid, are you a mermaid? You know, dragonfly can eat at least 120 mosquitoes, 120 to 150 per day. You know, you can't change the world, but you can definitely change the world for that one life that you are saving or doing something one good about. Hi everyone and welcome back to my channel Sada's Green Life. I really hope you all are safe, healthy and happy. I have an off day today. అంటే ఇవాళ షూటింగ్ లేదు. నిన్న ఒక రోజు బీబీ జోడీది అయిపోయింది, రేపు ఒక రోజు మళ్ళీ సెమీఫినాలే ఉంది. సో ఇవాళ ఖాళీగా ఉంది కాబట్టి చాలా పనులు ఉన్నాయి మాకు. ఫస్ట్ ఇస్ దిస్ రెస్క్యూ సెంటర్. యానిమల్ వారియర్స్ అని ఒక ఎన్జిఓ ఉంది ఇన్ హైదరాబాద్ అండ్ దే వర్క్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్. బట్ డ్యూరింగ్ సంక్రాంతి ఫ్లడ్స్ అయినా సరే బర్డ్స్ బాగా ఇంజూర్ అయిపోతాయి. సంక్రాంతిలో ఎందుకంటే నైలాన్ మాంజా వాడతారు, అది యాక్చువల్లీ బ్యాండ్ ఉంది ఇండియాలో. మనం వాడకూడదు, అమ్మేయకూడదు, కొనకూడదు. అయినా ఓపెన్ గా అమ్మేస్తున్నారు జనాలు. దానివల్ల అంటే మామూలుగా మీరు కాటన్ థ్రెడ్తో కైట్స్ ఫ్లై చేస్తే ఏం పెద్ద డ్యామేజ్ ఏం అవ్వద్దు. బట్ ద మూమెంట్ యూల్ యూజ్ ఆ గ్లాస్ మాంజా, గ్లాస్ అంటే గ్లాస్ కోటెడ్ మాంజా ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ షార్ప్. అది ఎందుకంటే కైట్స్ కట్ చేయడానికి మోస్ట్లీ అది వాడతారనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే, అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ కదా, సో బర్డ్స్కి అన్నీ తెలీదు. వెన్ దే ఫ్లయింగ్ దే కాంట్ సీ. సో కరెక్ట్ దానిలోనే వింగ్స్ వెళ్ళి కట్ అయ్యి ఇది వేయడం అయినా సరే, అలాగే నెక్కి పట్టేస్తుంది ఎప్పుడెప్పుడు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అంటే ఇంజురీస్, డెత్ అలా కూడా అనొచ్చు. అలాగే మనుషులకి కూడా అది చాలా రిస్కీ. అప్పుడప్పుడు మంజా ఇలా రోడ్డు మీద ఎక్కడో చుట్టి ఇలా ఉంటే చాలా మనుషులు, బైక్లు వెళ్ళే మనుషులు నెక్ కట్ అయ్యి కూడా చనిపోయారు. ఈ సంవత్సరం హరిణి అనింది ఒక 5 year పాప కూడా చనిపోయింది. సో ఇట్ ఈస్ అ వెరీ రిస్కీ మ్యాటర్ అనమాట. దీని గురించి అంత అవేర్నెస్ లేదు, అంటే గవర్నమెంట్ కూడా పెద్దగా చెప్పట్లా అది వాడకూడదని. ఆ రెస్క్యూ సెంటర్ వెళ్ళి ఇప్పుడు అక్కడ సంక్రాంతి జాన్లో అయిపోయింది, ఇప్పుడు ఫిబ్రవరి ఎండ్ అనమాట. సో చాలా బర్డ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ వైల్డ్ బర్డ్స్, కైట్స్ లాంటివి, ఈగల్స్ లాంటివి, ఔల్స్ లాంటివి కూడా వాళ్ళు రెస్క్యూ చేస్తారు. సో అవన్నీ చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. అండ్ దే డూ అన్ ఇన్క్రెడిబుల్ వర్క్. లైక్ ఎస్టర్డే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఉస్మాన్ కాలేజ్లో వాలంటీర్స్ని ట్రైన్ చేస్తున్నారు. ఫ్లడ్ ఒకేజన్లో ఎలా రెస్క్యూ చేయాలి, ఎలా బర్డ్స్ని హ్యాండిల్ చేయాలి, ఎలా ఫీడ్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి, అంటే ఫస్ట్ ఎయిడ్ అట్లీస్ట్, నాట్ కంప్లీట్ ట్రీట్మెంట్. సో అవన్నీ వాళ్ళు నేర్పిస్తున్నారనమాట. సో ఇట్ ఈస్ సో నైస్ దట్ యంగ్ స్టూడెంట్స్ అయినా సరే అప్పటి నుంచి ఆ నాలెడ్జ్ ఉంటే ఎవ్రీ పర్సన్ కెన్ బికమ్ అ వాలంటీర్ అండ్ హెల్ప్ అన్ యానిమల్ ఇన్ డిస్ట్రెస్. This video is probably the longest on my channel, but I would really request you all to watch it till the end. This is our bird center. Lovely this is. So I was just telling them I'm born and brought up in Ratnagiri, where I've grown up in mango fields and all that. Yeah, so after that I'm experiencing this after such a long time. Tommy. Why people buy labs and all that? There's such good dogs we have in India in this thing. Oh, Shonu Babu. Hey, what happened? Oh, she's jealous. Everyone wants. Oh my God. Such a lovely spaces. They have space to run around. Wow. Chitti, Pottodu. Oh. Laddu no. Okay. Pottodu. This is Pottodu. Pottodu. Ade.
Laddu ka andar lab. Oh, there's a lab also. And she's Bangaram. Bangaram. Chinnodu was He was rescued in the rainy season. So we were just heading back and he was found in a mud, completely a mud. And when we just tried to pick it up, I saw this full head till tail, it was burnt. I think someone poured hot water or on a pup? something. Yeah, on a pup. It was like a month old. Ayyo. So you still it there? still has that burnt, but you know, Ayyo. How is active from here head How to the tail. yaar? How people have that heart only? I don't And they Chinnodu. dumped him He's friendly. near Lake Bund. Whoa. Okay. How old is he? he is now 5 years old. Chinnoda. And she's Bangaram. Bangaram is a lab. Which she was also dumped in a dustbin using a cloth. Then As a pup? As a pup. And by the time we reached and we could see the fourth leg, right? It was already amputated and the stitches are still Fresh. raw, So fresh. it looks like a breeding discard. Breeding discard or something. Illegal breeding. And the third leg, you can Unethical see breeding it is happens. stiff. They might have thought that maybe they removed the fourth leg, it may stand or something. And she's actually Bangaram because she accepts whatever the squirrels I bring to foster. She almost acts like a mother. Chinnoda. Laddu apparently is featured in Dodo. He was also abandoned? Rescued. You said Rescued. between Yeah, two between walls. Walls. రెండు వాల్స్ మధ్యలో ఉన్న లడ్డుని వాళ్ళు రెస్క్యూ చేసి డోడో అని పెద్ద పేజ్ ఉంది. ఇట్స్ వరల్డ్ వైడ్ వాళ్ళు రెస్క్యూస్ అని ఫీచర్ చేస్తారు. సో దీంట్లో అతను వచ్చాడు. సో బాగా మంచి పాపులర్ డాగ్ అన్నమాట. హాయ్ పుట్టోడా. ఓ పుట్టోడా. ఓ మై గాడ్. హలో. ఓకే. ఏం కాదు. Hyper, he's kind of a spring. You can see. హాయ్. అయ్యో మై గాడ్, దిస్ లెగ్ ఇస్ అ పూర్ థింగ్. ఓకే బంగారం, మీరు ఇక్కడే ఉండండి. హాయ్. అయ్యో, ఐ ఫీల్ You can సారీ ఫర్ pamper దిస్ Bangaram. weight. Chiti, come here. Bangaram. Make her sit here, she's getting excited. Poor thing. This kind of a breed, you know, Jonangi breed, he likes the perfume. He also liked your perfume. My perfume you like? You like my perfume? Good, I'm happy. హెల్మెట్ రివర్స్ చేసేసి హెల్మెట్ లో పెట్టుకొని తీసుకొచ్చేసి He was sitting in the middle of the road. A lorry passed over him. అయ్యో తను చూసి అయ్యో చనిపోయింది అనుకొని చూసి వాడు అమ్మా, నేను పడిపోతా ఇంకా. Why you shouldn't buy dogs or cats? Because this lab, this Bangaram. condition you see, లెగ్ అంప్యూట్ చేసి వాళ్ళు డస్ట్బిన్లో పెట్టేశారు. ఒక 1.5 month కూడా లేదు ఆ పప్గా. వై దట్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ ద మదర్ ఈజ్ బ్రెడ్ రిపీటెడ్లీ అండ్ సమ్టైమ్స్ దే కీప్ ద మేల్ పప్ ఫ్రమ్ ద సేమ్, అంటే మదర్ నుంచి వచ్చిన పప్ని మేల్ని పెట్టేసి వాళ్ళిద్దరు మీటింగ్ చేసినప్పుడు ఇలాంటి జెనెటిక్ డిసార్డర్స్ వస్తాయి. సో వాట్ హ్యాపెన్ వీ డోంట్ నో, బట్ ఇట్స్ అ బ్రీడర్స్ డిస్కార్డ్. ఇప్పుడు పనికి రాదు ఒక కాల్ లేని పప్ని ఏం చేస్తారని డస్ట్బిన్లో పెట్టారు. సో అందుకే యూ షుడ్ నెవర్ ఎంకరేజ్ బ్రీడ్ డాగ్స్ నో మ్యాటర్ వేర్ యు ఆర్ బయింగ్ ఫ్రమ్. ఎథికల్ బ్రీడింగ్ అనేది కాన్సెప్టే ఉండదు. దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ బ్రెడ్ వెల్ ఆర్ ఎథికలీ బాగా చూసుకొని బ్రీడ్ చేస్తారు, లేదు. యూ షుడ్ యాక్చువల్లీ ఆప్ట్ ఫర్ సచ్ అమేజింగ్, యునో మన ఇండియన్ స్పీషీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, స్టర్డీగా ఉంటుంది. యూ గెట్ దెమ్ ఇన్ డిఫరెంట్ కలర్స్, ఆల్ ఆఫ్ దాట్, యునో ఇట్స్ సో అమేజింగ్. So please, I'm not against this dog, and we don't have anything against the breed dogs, but we just don't want to encourage that because it's a suffering from them. Look at this, the weight and the kucho. Lovely, amazing, so happy. Then birds ani chuddamani anukoni vachesanu, but I'm so happy to see these rescued, We have injured. we're actually having 12. Out of 12, 6 are like completely spine broken. Oh, Spine broken is in our house నేను కూర్చోను. because they need a 24/7 care and they need a soft bedding as they have to drag, right? drag themselves. That's what spine broken dogs, paralysis dogs, either they are accident cases or people hit them on the back with something hard like a stick or something. So sometimes I feel if you all can't give any, if you can't be compassionate, మీరు kindగా ఉండకపోవచ్చు అంటే at least don't harm them, let them be, you know, they're just trying and struggling to survive. So just do not cause any hurt or harm. అంటే the only thing that I feel, just put yourself in their position. మీరు అక్కడ ఉంటే మీకు ఎలా ఫీల్ అయ్యిద్ది, just think about that and let them be. But we had one trustworthy security guy who was our actually community caretaker.
then he likes to rescue birds, animals, Wow. snakes and all. Wow. If we keep a rescue center, for sure you are the first person we will be hiring you. No, it's very difficult to get good people who are, you know, from the heart, they mean well. and these are their mama, వాళ్ళ మామ అవుతాడు. Avuna, okay. Yeah, వాళ్ళ మామ అందరూ almost family members. Family members, Yeah, how whole nice. Assam is here. Like I have had a plan of opening an animal shelter in Mumbai Okay. for a very long time. Like that's been my like a big dream అని చెప్పొచ్చు. But the only thing that holds me back is that getting correct people to yeah. look after the animals. That's something that just scares the thing away. It's not just feeding and taking Exactly, care you know, kada. they have to do it with the heart, kada. So This was one of our container which was being donated by KTR sir. okay. So we went to Bhadrachalam floods. Uh-huh. We were pushing that 7-seater road too. So we were traveling in 200 kilometers to and fro in that 7-seater. One with the food and one with our team. So then someone tweeted and he called us. He said, I wanted to do something for you, and he donated one Bolero vehicle and that 5 lakhs cash. And we wanted that 5 lakhs cash to use it some for a better cause. So we have taken a container. It's a medical This is unit. a portable sort. This can be moved. There's a pigeon. Yeah, I have rescued hundreds of pigeons in my life. Over 100. We have kept at one point of time. In Mumbai. At one point of time, I had some 40 chicklings. Just because in Mumbai, exactly, they netted the thing without removing the nest. The parents probably were struggling to get in. The hatchlings were inside. That's why I become the villain. I called the fire brigade. I got it opened entirely. All the nests were emptied. Now what do? They don't know whose this thing is whose. So they gave all those birds to me. And me, my parents, I have been blessed with such amazing parents. Every day, almost 4 times, we would feed all 40 of them. We had to feed them with syringe and all. So that entire phase, most of them didn't make it, but some of them did, and that was like yeah. Well, there's so many stories. So support from So this is the family. basic Family. facility which we have. Nice. And Basically, basic first aids and all we do. And any surgeries, we'll take it to nearby. Bird surgeries also happen. bird surgeries. Oh, yeah. nice. Any pinning and all we can do outside. We recently done a bee eater surgery. Oh, It's wow. just like a very Yeah, tiny. small it is. Yeah, Bee eater, it was no? being Oh, yeah. entangled in manja, that Oh. tiny Okay, one. okay. Manja is such a nuisance. Ayyo. And this is the count of birds today which we have We have in our lot of shelter. black kites only. Wow. Black guys. Because most of the now we have a hornbill coming in. Grey hornbill. Hornbill. Grey Hornbill coming hornbill. in. It's now on the way Just, coming. 1 hour ago it was stuck in Manja and my team If rescued people are still, I mean, birds are using still it. getting stuck in It will manjas. be year long. See, this is why manja, నేను ఎప్పుడు వద్దు అనేది ఇదే రీజన్. మాంజా is such a big nuisance. It is first of all not biodegradable, so it will stay in your environment forever. And అలా 2 చెట్టు అయినా సరే 2 పోల్స్ అయినా సరే అలా అది అంటిస్తే ఇట్ ఈస్ జస్ట్ అంటే బర్డ్స్ అయినా సరే మనుషులైనా సరే ఇట్ ఈస్ నాట్ సేఫ్. సో ప్రతి ఒక్కరు అది ఆ రెస్పాన్సిబిలిటీ. మీ ఫ్యామిలీలో అలాంటి ఏదైనా మీరు తీసుకురాకూడదు. జస్ట్ ఒక డే ప్లెజర్ గురించి మనం చేసేది, దానికి ఇంపాక్ట్ లైఫ్ లాంగ్ అంతా. ఇప్పుడు గ్రే హార్న్బిల్ గురించి అంటున్నారు వీళ్ళు. సో ద నంబర్ ఆఫ్ బర్డ్స్ దట్ ఆర్ స్టక్ అండ్ రెస్క్యూడ్, సో మెనీ, అండ్ దిస్ ఇస్ ప్రాబ్లీ ఓన్లీ ద నంబర్ దట్ వీ కమ్ అక్రాస్. మనకి తెలియనట్టే ఇంకా ఎన్ని బర్డ్స్ ఉంటాయి దట్ గో అన్రిపోర్టెడ్. అండ్ it's very sad. అంటే మనుషులు we are evolving, but we are somewhere, I feel we are just going backwards in the way we think. We become so selfish. So అంటే మన గురించే ఆలోచిస్తున్నాం. These are what rescued. These are red deer sliders. Okay. These are actually exotic species which Correct. can't be released in the wild. Correct. But people release them in the lakes. అయ్యో. So these guys don't know how to survive in the lakes, and sometimes they move around the streets and the vehicles run over. So these are pinned, is it? Pinned it. It was crushed. And that guy was crushed. So this had needed the It's a pin. Singaporean type. సో అగైన్ దిస్ ఇస్ వాట్ పెట్స్ బ్రీడ్స్ కొన్ని టైం కోసం తీసుకొస్తారు, బాగా ఎక్సైట్ అయ్యి ఇలాంటి ఎగ్జాటిక్ బ్రీడ్స్ని. 1 year 2 year తర్వాత ఓకే మనసు ఇంకా
what do you call it? they see when they are tiny they look cute. When they grow they need a bigger space. అది లేక ఇంట్రెస్ట్ పోయడం వల్ల ఏదో ఒకటి వదిలేస్తారు లేక్లో. సో ఎగ్జాటిక్ బ్రీడ్స్, ఈవెన్ ఎగ్జాటిక్ బర్డ్స్ మన మామూలుగా వాళ్ళకి బయట వదిలేస్తే దే కాంట్ సర్వైవ్ ఇన్ ద వైల్డ్లో ఉన్న బర్డ్స్కి సర్వైవల్ ఇన్స్టింక్ట్ అది పుట్టినప్పటి నుంచి అది వస్తుంది, బట్ నాట్ ఫర్ దీస్ యానిమల్స్. సో యూ కాంట్ లీవ్ దెమ్ ఇన్ ద లేక్. సో దే హ్యావ్ కమ్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ దే హ్యావ్ క్రష్డ్ బై ది వెహికల్స్ అండ్ దట్ ఈస్ వై దే ఆర్ పిన్డ్ అనమాట. ఇలా పిన్ చేసి వాళ్ళు పెట్టుకున్నారు. సో అగైన్ దిస్ ఇస్ ప్రాబ్లీ ఓన్లీ 1 or 10% of what happens that we are not aware of. So అందుకే ఏ ప్రాణి అయినా సరే you shouldn't buy, because anything that is a commodity, anything like an object like a camera, phone, బట్టలు ఇవన్నీ మీరు కొనొచ్చు. But when it comes to any living being కదా, be it a dog or a bird or like a turtle, anything, you are not supposed to buy animals. It's so not right. It's like మనీషులకి అమ్మితే మనకి ఎలా ఫీల్ అవుతుంది. ఇట్ ఈస్ ద సేమ్ కాన్సెప్ట్ అండ్ దట్ ఈస్ అ వెరీ క్రూయల్ ఇండస్ట్రీ దట్ యూ డోంట్ సీ, ఓన్లీ సీ ద లుక్ ఆఫ్ ఇట్ అండ్ యూ గెట్ ఫ్లాటర్డ్. బట్ ప్లీజ్ దయచేసి యానిమల్స్ని, బర్డ్స్ని కొనమాకండి, రెస్క్యూ చేయండి. రెస్క్యూ చేసి వాళ్ళని ఒక లైఫ్ ఇస్తే దట్ ఈస్ వెరీ గుడ్, బట్ డు నాట్ బై please. So once we bring a bird, rescued bird, we just treat it. We'll just put if it is injured or if it is sick or if it is a small baby or something. So that's how we prefer. After this, we go for a recovery unit. Okay. So it needs a space, time and everything, right? We kept it very natural, so the birds won't lose that connection with the nature. So once they're released, we don't want to put them inside the buildings and all. So that's why we have selected a farm like this. So we have kept so they can feel very natural. Yeah. All injured by manja. We test them whether they are flying or karra pettam kada. If they are recovered, they will sit on it. So then we will send them into the pre-release unit. From there we release back into the body. సో ఇవన్నీ మాంజా వల్ల ఇంజూర్ అయిన కైట్స్ అన్నమాట. దిస్ సీజన్ అంటే ఓన్లీ దిస్ సీజన్ లో మాంజా వల్ల ఇంజూర్ అయ్యి Our rescues were 322 rescues. Only in Jan month. how many? 322 birds. 322 birds only in the month of Jan. సంక్రాంతి అయిన తర్వాత, సంక్రాంతి ఐ థింక్ 14-15 అయింది, దాని తర్వాత ఓన్లీ జాన్ వరకు 320 సంథింగ్ బర్డ్స్ రెస్క్యూ చేశారు. I don't even want to ask the number of birds that may have died. It's I know it's just mostly 50% చనిపోతాయి ఆన్ ది ఫీల్డ్. అండ్ చాలా మంది ఒక ప్రాబ్లం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక బర్డ్ హ్యాంగ్ అయినప్పుడు చాలా మంది కంపాషనేట్ గా కానీ కొంచెము దాన్ని తీద్దాము అనే వేలో దే పుల్ దే that breaks the breaks and entirely కట్ అయిపోతుంది. అప్పుడు బ్లీడింగ్ తోనే చనిపోతుంది. సో అది కూడా ఒక నెగటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అవును, అంటే అదే రెస్క్యూ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి ఇది మనం బెస్ట్ ఇస్ టు కట్ ద థ్రెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ పుల్లింగ్ ద బర్డ్. ఆ థ్రెడ్ తో సహా వచ్చిన తర్వాత యూ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద స్పెషల్ టీమ్. అంటే వీళ్ళ కాంటాక్ట్ నంబర్స్ నేను ఇక్కడ స్క్రీన్ లో కూడా పూర్తిగా ఉంటుంది, ఫుల్ వీడియో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో అలాంటి స్పెషలైజ్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళని మీరు చెప్తే వాళ్ళు ఎలా తీసేయాలి అది మ్యాక్సిమం ఆ వింగ్ ని సేవ్ చేస్తూ తీసేస్తారనమాట. లేదంటే మీరు మెడకి చుట్టిన తాడుతో మీరు లాగేస్తే అంతే, ఇంకా హ్యాంగ్ అంటే యూ కిల్ ద బర్డ్ ఆన్ ది స్పాట్. సో డోంట్ డూ దాట్, డూ వెరీ కాషియస్లీ. అంటే మీరు మంచిగానే ఆలోచించి చేస్తారు, బట్ సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ బ్యాక్ ఫైర్. సో అది కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట. Oh, these are the pigeons. These are permanently disabled now. Oh, again all manja ones. Amputation అయిన తర్వాత కూడా if it is in critical situation then we had to take a call. Yeah. Amputation itself for a bird is death only. There is no meaning for a bird. There is no wings. So now I have a sparrow. It's been 4 years. October lo 4 years అవుతాయి అన్నమాట. So it was a chick only. అంటే నా పార్కింగ్ లో ఇలా ఉండేది పడుకొని, and it was not even, didn't look like it was breathing. So I lifted, పెట్టుకున్నాను. కొంచెం తర్వాత అలా అలా నుంచింది, but she looked like she was panting and about to, I put some sugar water drops. Okay. Then it just suddenly came back to life. And we thought we'll feed and కొంచెం పెద్దగా అయ్యే తర్వాత రిలీజ్ చేద్దామని అనుకున్నా. సెరలాక్ అని తినేసి బాగా ఇది అయింది. దెర్ ఇస్ అ న్యూట్రిబట్ ఫార్ములా ఆల్సో. సో ఆల్ దట్ ఇట్ ఈట్స్, ఈవెన్ టుడే ఇట్ ఈట్ న్యూట్రిబట్ ఫార్ములా. ఇట్ విల్ నాట్ వాంట్ టు ఈట్ ఎనీ మిల్లెట్స్, నథింగ్, ఓన్లీ న్యూట్రిబట్ ఫార్ములా ఇట్ వాంట్స్. But it couldn't fly only. I don't know what had happened. Some neurological issue. It can't fly. So ఇప్పుడు 1:30 నుంచి
4 దాకా మమ్మీ అలా ఓపెన్ గా సోఫా మీద తీసుకొని కూర్చుంటుంది అనమాట ఎవ్రీ డే. సో మనం ఎక్కడైనా వెళ్తే 1:30కి ఇంటికి రావాలి, బికాస్ పికు టైం, పికు అని పేరు పెట్టారు. సో పికు టైం అన్నమాట, ఇంట్లో ఉండాలి 4 వరకు. ఓ మై గుడ్నెస్, ఓ సారీ 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 సారీ. సేమ్ Same. We have most of these birds, urban birds. 35 now black. ఇవన్నీ urban birds కదా. 35 black cats. దిస్ ఇస్ అర్బన్ వైల్డ్ లైఫ్. Yeah. అంటే మనకి వి నీడ్ వైల్డ్ లైఫ్ ఫర్ గుడ్. And these birds exclusively, they are helping us. సిటీలో ఉన్న చికెన్ వేస్ట్ ఉంటుంది, మీట్ వేస్ట్ అంతా వీళ్ళు చాలా వరకు నాలాస్లో పడేస్తారు కదా. ఆ వేస్ట్ మొత్తం ఇవి తింటాయి. సో దానివల్ల మనకి బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వదు. కరెక్ట్. సో మన కమ్యూనిటీస్ హెల్దీగా ఉండాలంటే స్కావెంజింగ్ బర్డ్స్ ఉండాలి. కరెక్ట్. సో ది స్కావెంజింగ్ బర్డ్స్కే మాంజాకి ఇంపాక్ట్ అవుతా ఉంటాయి అన్ఫార్చునేట్లీ. సో యూ క్యాన్ సీ దీస్ గైస్ కాంట్ ఫ్లై. దే ఆర్ స్టిల్ నాట్ కిందే ఉన్నారు వీటి పాపం. But their wings are gone. They just get feed 2 times a day. Morning 7-8 kala feeding. ఒకడికి లెగ్ కూడా ఏదో డ్యామేజ్ ఉంది. సిమిలర్లీ దే ఎంటాంగిల్డ్ ఇన్ మాంజా. You should have come in January. అయ్యో. అన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. We have peacocks, we have all kinds of, even peacocks were hanging in Manja, imagine. అయ్యో. In Hyderabad we have rescued a Eurasian griffon vulture which was hanging in Manja. I think I saw that. Yeah, it was so heavy one. Now he is in zoo permanently under breeding ground. Oh, it's a flying fox. Flying fox. We call him flying fox. Her wing is completely damaged. The web is damaged. She's a mammal, so we feed her fruits and all. ఇవి కూడా బాగా ఎక్కువ ఇంజూర్ అవుతా ఉంటాయి సిటీలో. లాస్ట్ వీక్ వి రెస్క్యూడ్ పప్పీస్ వర్ టాంగిల్డ్ ఇన్ మాంజా, దే వర్ క్రయింగ్. అయ్యో, ఫైనల్లీ వి వర్ షాక్డ్ టు సీ ద పప్పీస్ ఆర్, బికాస్ లాట్ ఆఫ్ మాంజా గెట్ ఎంటాంగిల్డ్ అండర్ ద ఫ్లోర్. పప్పీస్ అండ్ కిటన్స్ విల్ దే ప్లే అరౌండ్, దే గెట్ ఎంటాంగిల్డ్. క్రో కనిపించట్లే పైన ఉంది. క్రోస్ కూడా నాకు బాగా రెస్క్యూ జరుగుతూనే ఉంటుంది ముంబైలో. ఇవి యాక్చువల్ గా వైల్డ్ బర్డ్స్. ఇవి వి కాల్ దెమ్ అలెగ్జాండ్రియన్ పారాకిట్స్. పీపుల్ బై దెమ్. యాక్చువల్లీ హౌ దే బై అంటే, ఈ కళ్ళు తీసే వాళ్ళు ఉంటారు కదా, దే క్లైమ్ ది ట్రీస్ అండ్ దే ఫైండ్ దీస్ chicks. They take them and sell in the market, and people kept them as pets, but they are wild birds. So we have counseled them and we have taken these pets from them. Now we are rewilding parrots. We have a program called Rewilding Parrots. We ensure these parrots are not very human friendly, so that they can be released back into the wild. Because if you are directly releasing back into the wild, they again will land up on somebody's shoulder and they will capture and cut the wings. Yeah. అది ఒకటి నాకు అర్థం అవద్దు. అంటే we experienced this during COVID. That we couldn't stay in the house for that many days. We got cranky, you know. We got mad, literally mad. Our entire face should have been such a big eye-opening for all of us. కానీ అదే మనం ఒక జంతువులకి అసలు ఆలోచించాం. అంత చిన్న కేజ్లో ఇలాంటి మంచి ప్యారెట్స్ తీసుకొచ్చి లైఫ్ లాంగ్ అంతా పెట్టడం, బోర్ అయిపోతే వాళ్ళని వదిలేస్తే కూడా ఏం చేస్తారు అని ఆలోచించకుండా వదిలేస్తారు అనమాట. బికాస్ దే జస్ట్ నాలెడ్జ్ కూడా ఉండదు, నాలెడ్జ్ ఉండదు. and they have laid eggs also. Are you? Who is the parrot? You are the boy. This is boy. You're the and boy. this is the girl. You're the girl. Rose ring. Rose ringed parakeet. This is the regular rose ring parakeet అంటాం కదా. ఆ జాతకాలన్నీ వాడి జాతకం వాడికే తెలియదు, బట్ మనకు జాతకాలు చెప్తాడంట. ఎంత too much అది. People believe in. What do you mean by RU? Recovery unit. Oh, number 14. 14. Okay. Cage number. So you so can that we record it and track them, because once we are when we are releasing back, we will ensure that they go to the same area. Because recently there was very successful story where our team rescued shikra. This is a breeding season for shikras. In city? Okay. It was last week only. We rescued and we treated her, and as soon as we ensured that it goes back to the same area, and when we are releasing, her mate was sitting there. Wow. And both they were like communicating, and we released and she went and sat near to that mate. First Most of these birds call by saying that, you know, one shikra is sitting continuously on the coconut tree and it is shouting. Then the next behind the lane, and we got in another rescue that one shikra has fallen down. The legs were like little paralyzed kind of thing. Because this guy was alerting, calling for the other bird, but that guy actually maybe hit with a window or something. He had an injury and legs were disabled, so she can't stay. We had to bring the animal here and rescue and treat for a while. And within a week we have reunited. We rescued and released in the same place so that, you know, they have their partners. Wow, man. So that is very So important. We ensure that, incredible.
సో అంటే ఇది ఈ థాట్ నాకు కూడా ఎప్పుడు రాలేదు. బికాస్ వెన్ వి రెస్క్యూ ఫ్రమ్ సమ్వేర్ అండ్ వి రిలీజ్ యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్. బట్ అదే అంటాం మన అంటే జంతువులకి కూడా మనసు ఉంటుంది అని సచ్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్. most birds are monogamous. They pair for life. దే పేర్ ఫర్ లైఫ్. హ్యూమన్స్ లో లేదు అది కాన్సెప్ట్. అంటే మనం ఓన్లీ పెళ్లి గురించి అది అంటాం కాబట్టి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ బర్డ్స్, సో మెనీ బర్డ్స్ ఆర్ న్యాచురలీ మోనోగామస్. అంటే లైఫ్ లాంగ్ మొత్తం ఒక పార్ట్నర్ తోనే ఉండిపోతారు. సో ఆ శిఖర వెయిట్ చేస్తుంది ఫీమేల్, ఆ ఫీమేల్ గురించి వాళ్ళు కలిసారనమాట. సో అందుకే వాళ్ళు సెపరేట్ యూనిట్స్ పెట్టారు. సో దే హ్యావ్ అ రికార్డ్ ఈ బర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో అడ్రస్ ఉంటుంది. సో మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు అక్కడే వెళ్ళి ఆ బర్డ్ ని రిలీజ్ చేయాలి. వాట్ అ బ్రిలియంట్ థాట్ యార్. ఐ మీన్ ఇట్ నెవర్ ఎవర్ అకర్డ్ టు మీ ఆల్సో దట్ దిస్ క్యాన్ మేక్ such a huge impact. Something new I learned. Now we extended this side. Now this year we have extended this side. Wow. So it's growing. Oh my god. Because that number of birds are coming up, not only birds, Kokila. koil also we have. Oh, today she's come. Not only birds, we also do micro wildlife, like we rescue Dogs and squirrels, snakes. frogs. We also rescue porcupines which come into the human habitats. We release them into the forest. And we have Actually, rescued this mongoose. is so wrong to say that porcupines are coming to human habitat. Yes, It but is they the were other, their habitat, It was their habitat. We have encroached upon their land, Unfortunately. their forest. So it is not them that are entering. మనం ఎప్పుడు ఇదే వింటుంటాం, లెపర్డ్ వచ్చింది సిటీలో. లేదు, లెపర్డ్ ఎక్కడ ఉండాలి అక్కడే ఉంది. మనం ఆ సిటీ ఎక్స్టెండ్ చేస్తూనే వెళ్తున్నాం. మనకి ల్యాండ్ సరిపోట్లా ఫర్ ద నంబర్ ఆఫ్ పీపుల్ దట్ వీఆర్ ఆల్రెడీ ఆన్ ది ఎర్త్. అందుకే మాక్సిమం ప్లీజ్ దయచేసి ఫర్ ద గుడ్నెస్ ఆఫ్ your own child, if you want to have one, consider going child free. Because there is no space at all for us now. Yes, exactly. We've reached the brim. School children, we show them these birds so that they will get changed at very young age, right? Oh wow. Meeru whatever you all are showing, I have a story. I have. Wow. Ante అయ్యో షోను ఏమైంది, నెక్స్ట్ పడిందా? Yeah. సో అక్కడ లేదు పేరెంట్స్. We try to reunite. అవ్వలేదా? చాలా సేపు వెయిట్ చేసాం. యూజువల్లీ ఏమవుతుందంటే చాలా మంది ఈ స్కూల్ పిల్లలకి రోడ్ల మీద పప్పి ఇవి దొరుకుతాయి, వాళ్ళు తీసుకొచ్చి ఇంటికి తెచ్చేస్తారు. సేమ్ మనము అది ఎక్కడ తెచ్చారు అంటే వాళ్ళకి తెలియదు. కరెక్ట్. మనం చాలా ట్రై చేసి రీయూనైట్ అవ్వకపోతే మనం తెస్తాము. ప్లస్ యూజువల్లీ మనం ఏంటంటే పడంగానే తీసుకెళ్లి చెట్టు కింద పెడితే తీసుకెళ్ళిపోతుంది. ఒక చిన్న మిత్ ఉంది ఏంటంటే, మన పెద్దోళ్ళు ఏమనే వాళ్ళంటే టచ్ చేస్తే మదర్ తీసుకోదు, కానీ అలా ఉండదు. ఎందుకు అలా అంటారంటే, యూజువల్లీ ఎందుకు టచ్ చేయొద్దు అంటే మన బాడీ టెంపరేచర్ వాటి బాడీ టెంపరేచర్ డిఫరెంట్ ఉంటుంది. సో మన పేరెంట్స్ ఒక లాజికల్ గానే చెప్పారు, మీరు వెళ్ళి ముట్టుకోవద్దు, తల్లి వచ్చి తీసుకుంటుంది, అనవసరంగా టచ్ చేయొద్దు అని ముందే చెప్తారన్నమాట. కానీ దాన్ని వేరే లెవెల్లో తీసుకొని టచ్ చేసి ఇంకా ఎలాగో టచ్ చేసేసాను ఇంకా తీసుకోదు కదా, మనమే పెంచుకోవాలి. సో ఇది సేమ్ అన్నమాట. నేను నా చిన్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఎంటైర్ సీన్, నాకు బాగా గుర్తు. అదే పిల్లలు అంటే నాకంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళు, అబ్బాయిలు, క్రష్ ఉంటుంది కదా, అంటే అమ్మ నాన్నగారు ఆఫీస్లో వెళ్ళినప్పుడు స్కూల్ టైంకి అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. సో అలాగే మ్యాంగో చెట్టు మీద దెర్ వాజ్ అ నెస్ట్. స్లోగా అయ్యి ఓపెన్ చేస్తుంది, మెల్లిమెల్లిగా ఇంకా కొన్ని రోజులు అయితే రికవర్. ఇక్కడే రిలీజ్ చేయొచ్చు కదా మ్యాంగో ఫిల్మ్స్. నాకు తెలిసి డేస్ రాలే, దీనికి హెయిర్ రాలే. సో నాకు వచ్చేది ఇలా హెయిర్లెస్ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే దే కీప్ ఆన్ సర్చింగ్ లైక్ దిస్ మదర్ వార్మ్త్ కోసం. ఇది వెరీ డిఫరెంట్. ఇది ఇంకా ఐస్ ఓపెన్ చేయలేదు చూసారా. దీని ఫర్ కి మీ ఫర్ కి డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. లెట్ విల్ గ్రోన్ అండ్ అది ఇంకా షేడ్ ఇప్పుడే చిన్నది ఉంది. సో ఇది నెక్స్ట్ నుంచి తీసొచ్చినట్టుంది వీళ్ళు. సో నాకేమో పడేది అంటే వీళ్ళు ఆడుతున్నారు, సో పడింది కింద, పడి వెంటనే వాళ్ళకి తెలియదు ఇంకా ఏం చేయాలి. రెండేమో బికాస్ దే వెరీ డెలికేట్, దే ఇమ్మీడియట్లీ దే డైడ్. ఒకటేమో ఇలా ఇది చేస్తే నేను తీసుకున్నాను, ఇంకా నాకు తెలీదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంటరాక్షన్ అంతా రెస్క్యూది నాది. బట్ అగైన్ మై ఫాదర్ కేమ్ టు పిక్ మీ అప్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ నేను చూపించాను ఇలాగే చేతిలో, అప్పుడు ఏమీ లేదు. ఇలా చూపిస్తే అయ్యో ఏంటంటే సరే తీసుకెళ్ళిపోదాం అన్నారు. తీసుకెళ్ళి ఐ స్టిల్ డోంట్ బిలీవ్ వాట్ వి డిడ్. మనం హెల్మెట్ ఉంటుంది కదా, హెల్మెట్ లో పెట్టే వాళ్ళు దానికి జిమ్మీ అని పేరు పెట్టాం. ఇట్ గ్రూ బ్యూటిఫుల్లీ. అది ఎక్కడో బయట వెళ్ళి మన జిమ్మీ అని చెప్తే పరిగెత్తు వచ్చి ఇలా. ఒక రోజేమో ముగ్గురు సండే బయట వెళ్ళాం,
సో నైట్ వస్తే జిమ్మి అంటే రావాలి, రావట్లేదు ఎక్కడ. అండ్ వీ హ్యాడ్ బంగ్లో అండ్ చుట్టుపక్కల మొత్తం ట్రీస్ అంతా ఉన్నాయి. వెళ్ళిపోయిందేమో అనుకున్నా. సరే ఫుల్ నేను ఏడిచేసి పడుకోవడానికి ఆ షీట్ ఓపెన్ చేస్తే దాని కింద పడుకునే ఉంది జిమ్మి స్లీపింగ్. ఐ వాజ్ లైక్ మై గాడ్ యూ స్ట్రెస్ ద హెల్ అవుట్ ఆఫ్ us అని చెప్పి. ఐ స్టిల్ రిమెంబర్ రాజీవ్ గాంధీది ఇది అయింది కదా, అసాసినేషన్. ఆ రోజు ముగ్గురు టీవీ చూస్తున్నాం. అంటే మా అమ్మ నాన్న ఎక్కువ, నేను ఊరికే వస్తూ వెళ్తూ. జిమ్ ఏమో ఆ రోజే కొంచెం బయట వెళ్ళడం స్టార్ట్ చేసి పెద్దగా అయింది మంచిగా, లైక్ ఫుల్ గ్రోన్ స్క్విరల్. బట్ ఇట్ వాస్ ఎక్స్ప్లోరింగ్ అప్పుడే. సో వెళ్తుంది వస్తుంది అండ్ వీఆర్ మాట్లాడుతున్నా కూడా మరీ ధైర్యం చేస్తుంది ఇవ్వాలని చెప్పి. సర్లే వెళ్ళింది అండ్ సడన్లీ దెర్ వాస్ ష్రీక్ సౌండ్. పరిగెత్తు వెళ్ళాం అండ్ వీ సా క్యాట్ టేకింగ్, అంటే వీ కుడ్ సీ జిమ్ ఈజ్ సేయింగ్, వీ ర్యాన్ ఆఫ్టర్ ఇట్. అండ్ అప్పుడు ఐ యూస్ టు హేట్ క్యాట్స్ అంటే నాకు క్యాట్స్ అంటే అంత కోపం. But then later my mother was probably the one who shaped my thinking about animals. She said it is not the cat that is a problem, it is wild, nature is like that. But imagine the children who separated the babies from the akkad nunchi problem. So eppudaina sare animal ki em problem cheyadu, it is only and only humans that when are a big problem to any other species. Birds lo ekkada animals lo beautiful handsome. But that is because the male has to impress the female to get her attention. Which is why any birds, any species మీరు చూస్తే మేల్స్ ఇంకా కొంచెం అందంగా ఉంటారు. వాళ్ళు చాలా స్ట్రగుల్ చేయాలి ఆ ఫీమేల్ ని అట్రాక్ట్ చేయడం కోసం. డిస్ప్లేస్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం పికాక్ అది ఓపెన్ చేసి చూస్తే మనం అంటాం అది ఆడడానికి కాదు, దట్ ఈస్ అ డిస్ప్లే. అండ్ ఐ హ్యావ్, అంటే ఇప్పుడు నేను జంగల్ ఎక్కువ వెళ్తాను కదా, సో ఐ సీ ఒక పికాక్ ఫుల్ డే ఇట్ విల్ బి స్టాండింగ్ లైక్ దట్ ఫుల్ డే. అంటే నేను ఎన్నిసార్లు అక్కడ నుంచి వెళ్తే ఆ పాపం అదే పనిలో ఉంటుంది, అది మళ్ళీ మూసేసి వెళ్తుంది మళ్ళీ బయట వచ్చి. అండ్ దెర్ ఆర్ సో మెనీ పీహెన్స్ అరౌండ్, సో దే ఆర్ లైక్ సో నేను ఒకసారి అడిగాను వాట్ ఈస్ ఇట్ దట్ గెట్స్ దెమ్ అట్రాక్టెడ్. సో దే సే ఐస్ ఉంటాయి కదా, అది కరెక్ట్ గా ఉండాలి, కలర్ మంచిగా ఉండాలి, సౌండ్ రావాలి, పీసులు ఏమి ఇరిగిపోయినట్టు ఉండాలి, క్లీన్ గా ఉండాలి. మై గాడ్, సో అమేజింగ్. వాట్ బాయ్, మర్మెడ్, అయ్యో మర్మెడ్. హలో చూడు ఎలా చూస్తున్నా, ఏమైందా, కెమెరాస్ ఉన్నాయి అక్కడక్కడ వస్తాడు ఇప్పుడు మొత్తం మీద. ఇస్ వెరీ ఫ్రెండ్లీ గా యాక్చువల్లీ. ఈ చిన్న దాంట్లోనే there will be so many different species will be there. అంటే మనకి కన్నులో కనిపించి మాత్రం ఉంది అని మనం అనుకుంటాం, కానీ కన్నులో కనిపించి లేని చాలా ఉంటాయి. ఫ్రాగ్స్, స్పెషల్లీ ఫ్రాగ్స్ ఉంటాయి, దీని చుట్టూ డ్రాగన్ ఫ్లైస్ ఉంటాయి. yes there are, you know dragon fly can eat at least 120 mosquitoes, 120 to 150 per day. And dragonflies can only breed in water. And one more surprising fact is a dragonfly's larvae can decide when it can become a dragonfly. There is no specific time span. It can stay underwater for 5 years, 6 years, dani ishtam anamata. And all this grass we got from lakes. Idanni nenu elli lakes ki elli ee gaddi. కానీ ఇది అయిపోయిందా రీవైల్డ్ ఇక్కడ? ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అగైన్ వి pour water regularly, again it will become wild anamata. Actually reeds annadi grow avadam కష్టం asla. అలాంటిది reed I got it from lake Saminpur lake. And I kept it in a small pot and it started spreading. Reeds are more beautiful, you know. Actually there is a Aminpura ఏంటి తెలీదు. నా ఒక ఫ్రెండ్ ఉండే, వాళ్ళ కప్పలే, వాళ్ళ వైల్డ్ లైఫ్, వాళ్ళ ఇంటి వెనక there was a huge lake అన్నమాట. Aminpura ఉండొచ్చు. And it is now gone within a matter of 1 year, because fully gone. You know, Aminpur lake is the first lake in Hyderabad which attracted our flamingos. You can see 300 flamingos every day there during the season. But because of the full water tank level is maintained, there is no flamingos coming. No, there used to be a lot of other species also that migrated, came. 283 species were recorded. Now nothing comes apparently. Because it's fully maintained. There is no lake bed exposed now. So these birds can't eat anything. They have to search for food. Pre-release unit అన్నమాట. So here the birds can practice. అంటే ఆయన అన్నట్టు జిమ్ లాగా ఉంది, ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఫుల్ పైకి వరకు ఫ్లై చేయగలుగుతారా లేదా అని చూసిన తర్వాతనే వాళ్ళు రిలీజ్కి ఫిట్టా కాదా అని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. సో దెర్ ఇస్ అ పీ హెన్ హియర్. వాళ్ళ దగ్గర పికాక్స్ కూడా వచ్చాయని అని చెప్పారు సంక్రాంతి అప్పుడు. Pea hen which is injured, and all these turtles are giveaways only. We ask them not to release in wild. We had recently built this education center. And there is one story about this. Okay, why this is also
యాక్ట్స్ యాజ్ ఎ సాఫ్ట్ రిలీజ్ టెక్నిక్ చేస్తాము. యా మాకు ఒకసారి బానౌల్స్ దొరికినాయి, చిక్స్ ఇది బానౌల్స్ బానౌల్స్. ఓకే బానౌల్స్ chicks దొరికినాయి. someone don't want them into their house, they have dumped in a dustbin in an apartments, and we don't know from where they have got, and the security guard called us and we picked these barnowls and we raised them in such a way, we have trained them how to hunt natural గా ఏమైనా మనకి రోడ్ మీద తొండో ఏదో చచ్చిపోతే మరి వాళ్ళకి అదే డ్యూటీ, ఎక్కడ రోడ్ కిల్ కనపడితే తీసుకురావడం, దాన్ని తీసుకురావడం, దీనికి అటు ఇటు దారం కట్టి కదిలేటట్టు చేయాలి కదా మళ్ళీ. అప్పుడు ఇవి పైన కూర్చొని కింద మేము తాడు పెట్టి లాగుతా ఉంటే అవి వచ్చి పట్టుకొని తినేవి. అలా తిని మేము పైన కేజ్ని ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ చేసినప్పుడు ఎవ్రీడే మనం కొంత ఫుడ్ పెట్టేవాళ్ళం, రాత్రికి బయటకు వెళ్ళిపోయేవి, తిరిగి 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 మళ్ళీ వచ్చాయి. అలా కెమెరాస్ పెట్టి అబ్జర్వ్ చేసాం. అదంతా క్యూట్ గా. ఐ విల్ షో యూ దిస్ వ్యూ. షీ యూజ్డ్ టు సిట్ ఆన్ ద కెమెరా ఓన్లీ. కెమెరా ఇలా చూసేది, కెమెరా మీద కూర్చొని. అంటే సో మచ్ థాట్ ఇస్ గాన్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్. వి డు ఇట్స్ వెరీ సైంటిఫికల్లీ బికాజ్ సాఫ్ట్ రిలీజ్ మనం ఆ బానోల్ని క్యాప్టివ్ లో పెంచిన తర్వాత హ్యూమన్ ఇంప్రింట్ ఉంటుంది దాని మీద. కరెక్ట్. అంటే ఇన్ని రోజులు హ్యూమన్ ని చూసి రేపు సడన్ గా వదిలేం, దానికి ఎలా వెళ్ళి హంట్ చేయాలో తెలియదు, దానికి ఎన్ని ప్లేట్లో దొరుకుతున్నాయి కదా. సో అది ఏమి ఫెయిల్ అవుతుంది ఆ మోడల్, రిలీజ్ మోడల్ అన్నప్పుడు. సో వీ హ్యాడ్ టు ట్రైన్ దెమ్ హౌ టు హంట్ ఇట్. సో దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ రిలీజ్. హార్డ్ రిలీజ్ అంటే తీసుకెళ్ళి డైరెక్ట్ గా వదిలేయడం. అంటే వైల్డ్ యానిమల్స్ ని పెట్టుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో. దే ఆర్ మెంట్ టు బి అవుట్ సైడ్. బట్ ఇలాంటి ఎప్పుడైనా తీసుకొస్తే ద వే దే ఆర్ డీలింగ్ విత్ దిస్ హోల్ రెస్క్యూ ఆపరేషన్, అంటే ఊరికే తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసి వదిలేయడం కాకుండా దర్ ఈస్ అ ప్రాపర్ ఫార్మాట్ ఒకటి ఫాలో చేస్తున్నారు, విచ్ ఇస్ సో సైంటిఫిక్ అండ్ సో గుడ్ ఫర్. అంటే రిలీజ్ తర్వాత మనకి తెలీదు ఏమవుతుంది, మన హ్యాపీ ఫీల్ అవుతుంది, అబ్బా రిలీజ్ చేసాం, బట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దాట్ వీ డోంట్ నో. సో దే ఆర్ డూయింగ్ ఇట్ సో దట్ రిలీజ్ తర్వాత కూడా వాళ్ళు బాగా సేఫ్గా దే కెన్ లుక్ ఆఫ్టర్ దెమ్సెల్స్, ఫెండ్ ఫర్ దెమ్సెల్స్, గెట్ దర్ ఫుడ్ అండ్ ఆల్ దట్. సో వెల్ డన్ యార్. We bring all the community people, children here to educate them. So I'm not only calling this center as a bird rehab center, it is like bird rehabilitation and awareness center. Awareness center. Because awareness plays a major part. True. ఏది పెంచుకోవచ్చు, ఏది పెంచుకోకూడదు, దెబ్బ తగిలితే ఏం చేయాలి, ఇలాంటి అవేర్నెస్ అంతా యూజువల్లీ ఇక్కడ చేస్తుంది. ఐ బిలీవ్ దట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ అన్ యానిమల్ లవర్. ఎవ్రీ చైల్డ్కి ఇండ్యూస్ చేయాలని స్పారో బాక్స్ ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేసి we make them boxes with the children support and we ask them to put there in their balconies and observe them. After 2 or 3 months they start observing and get connected to the birds. And slowly animal love అనేది స్టార్ట్ అవుతుంది. We can't directly say you have to love an animal. That is impossible. So కొంచెం no, I totally agree. It has to come from the parents to the compassion pass on avali. It's not something that you're born with. Like I honestly చెప్తున్నాను, నేను as a child I think I was horrible. I burnt centipede అంటాం కదా, చిన్నప్పుడు నేను అలా గోడ మీద ఉండేటప్పుడు me and my friend we burnt it and my mother saw it and she came running. She said, what did you do? So I said, "Teen kadu, idi undi." I just, she said, "Why?" I said, what is the problem?" So she said, "No, you're not supposed to cause any harm to anybody. వాళ్ళ మీ దారంలో వచ్చి ఏదైనా అంటే మీకు కొడితే ఇది చేస్తే బై లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటోస్, ఇఫ్ ఇట్స్ బైటింగ్ అండ్ యూ హిట్, దట్ ఈస్ అ రిఫ్లెక్స్ యాక్షన్, దట్ ఈస్ అండర్స్టూడ్. బట్ యూ గోయింగ్ అండ్ కిల్లింగ్ సంథింగ్ అండ్ ఆల్ ఇస్, హౌ ఇస్ ఇట్ జస్టిఫైడ్? So that time she said, you put yourself in that position and feel how it must have felt. And yeah, that thing, and it just stayed with me. And from then on, anything I see, wherever, chinnadi aina pedadi aina, whatever I see, I make sure that I have to be cautious and not cause it. So like you said, chinna pillalaki ippudu nunchi adi nerpiste అంటే ఆ క్వాలిటీ ఇంకా వెళ్తూ ఇట్ బికమ్స్ లైక్ యువర్ పర్సనాలిటీకి ఒక ట్రేట్ లాగా అయిపోతుంది. మనకి ఎవరు చెప్పడం అవసరం ఉండదు, అప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ సచ్ అ నైస్ థింగ్ టు హ్యావ్. అంటే మనం అంటాం కదా, there is a saying, no, you can't change the world, but you can definitely change the world for that one life that you are saving or doing something good about. So మేము అప్పుడు ఈ బాక్సులు సైంటిఫికల్ గా వాటి సైజ్ ఎంత ఉంటాయి, 1.2 ఇంచ్ ఉండాలి ఎగ్జాక్ట్లీ. 1.2 ఇంచ్ మేకర్ పెట్టి చాలా మంది బాక్స్ కి ముందు ఇట్లా ఒక ఇలా పెడతాం కదా నుంచోడానికి, అది కూడా ఉండొద్దు. పర్చింగ్ ఉంటే ఏంటంటే దాంట్లో నుంచోని లోపల తలకాయ పెట్టి తినేస్తాయి అవి. Only for breed చేయడానికి. because now in today's time sparrow population చాలా తగ్గిపోయింది. పేరే హౌస్ స్పారో. Correct. So sparrows can make only houses in human habitats. చెట్లలో ఎప్పుడు పెట్టవు. కరెక్ట్. మన విలేజ్, మన పాత కాలంలో ఏంటంటే మన ఇల్లు అన్ని ఇలాగ పెంకుటిల్లు కానీ
పాకలు కానీ ఉండేవి. సో వీటికి స్పేస్ ఉండేది. ఇప్పుడు ఫ్లాట్ ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్స్ అయ్యి మన అపార్ట్మెంట్ లో చిన్న గోడకి క్రాక్ రాగానే మనం సీల్ చేస్తున్నాం. గాడ్ మనకేంటి సీపేజ్ అవ్వద్దని సీల్ చేస్తుంటే స్పారోస్ కి ఇల్లు దొరకదు. బ్రీడింగ్. జనరల్గా ఒక జనరల్ షాప్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ పైప్ లైన్స్ బయటకి ఉన్నప్పుడు ఆ పైప్ లైన్స్ లో గూడు పెట్టుకుంటా ఉంటాయి. ఏసీ వెంట్స్ లో లాగా దే ఆర్ నాట్ గెటింగ్ స్పేస్. దట్ ఈస్ వై దేర్ పాపులేషన్ హస్ బీన్. నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ పెడతాను ఇంతకు ముందు చెప్పినట్టు. మీరు అంటే మన బయట డిన్నర్కి వెళ్తే ఇక్కడ వెళ్తే ఒకసారి మనం ఖర్చు పెట్టి ఒక 3,000 4,000 అలాగే పోతుంది. కన్సిడర్ డొనేటింగ్ సమ్ అమౌంట్ మంత్లీ అయినా సరే, ఎప్పుడు మీకు అనిపిస్తే అయినా సరే ఒక అలాంటి ఆర్గనైజేషన్కి మీరు చేయండి. దే ఆర్ వర్కింగ్ సో సెల్ఫ్లెస్లీ. అంటే వాళ్ళకి దీని నుంచి ఏమీ రిటర్న్స్ లేవు. ఇట్ ఈస్ జస్ట్ నేచర్ని ప్రొటెక్ట్ చేయడం అయినా సరే, స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయడం అయినా సరే. సో అలాంటి ఎన్జిఓస్ని మీరు ఇప్పుడు ఐ సా ఎవ్రీథింగ్. నేను నా సొంత కళ్ళలో చూశాను కాబట్టి చెప్తున్నాను. నిజంగా చాలా చాలా బాగా చేస్తున్నారు వాట్ ఎవర్ దే డూయింగ్. సో వాట్ ఎవర్ మీకు ఎంత వీలైతే అంత, కంపల్షన్ ఏం కాదు, ట్రై అండ్ హెల్ప్ సచ్ పీపుల్ బికాజ్ ఎవ్రీ సింగిల్ పెనీ రియల్లీ కౌంట్స్ ఫర్ దెమ్, యూనో. సో అదేనమాట. ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు సెండ్ సంథింగ్ వన్స్ ఐమ్ బ్యాక్ అండ్ I really want you all to continue this work so that Thank you, ma'am. Yeah, it's such Because your support means a lot. Correct. ఇదే కాదు, మనం న్యాచురల్ డిజాస్టర్స్ లోకి వెళ్ళి సౌత్ ఇండియాలో ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా అక్కడ వెళ్ళి అనిమల్స్ ని కాపాడుతున్నాము. ఒక్కోసారి ఏంటంటే డేస్ మనం ఉండి కొన్ని విలేజ్లు అండర్ వాటర్ ఉన్నప్పుడు వాటికి రెగ్యులర్ ఫీడింగ్ చేయడం, అనిమల్స్ ని మెడకాయ నోతో నీళ్ళల్లో వెళ్ళి వాటికి డైలీ ఫుడ్ పెట్టి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ రిటర్న్ రావడం. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయాలి. అందరికీ కామన్ గా చేయలేరు. సో వి ఆర్ డూయింగ్ ఇట్ డెడికేటెడ్లీ. ఓన్లీ థింగ్ ఇస్ వి నీడ్ గుడ్ సపోర్ట్. Yeah, absolutely. So I'll try and pass the word as much as I can. But thank you so much. Thank you for this. Thank you. అంటే నేను It's a big honor that you are here. ఇంత ఎక్స్పెక్టే చేయలేదు నేను. అంతా మీరు చక్కగా చేస్తారని. నా రీసెంట్లీ ఐ వాజ్ గోయింగ్ టు నా బర్త్డే ట్రిప్కి నేను పన్నా వెళ్తున్నాను అనమాట. మొన్నే ఐ కేమ్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. వెళ్తూ దారిలో హైవే లక్నో నుంచి ఇట్స్ 5-hour drive. సో చాలా కుక్కపిల్ల చనిపోయి చూశాను రోడ్లో. చాలా చూశాను. అంటే ఒక 5 minutes ఏదో ఒకటి ఉన్నట్టు. తర్వాత మా బండి ముందే అండ్ ఇట్ వాస్ గెటింగ్ అంటే సన్సెట్ లేదు, డార్క్ లేదు, బట్ లైట్ కూడా లేదు. ఆ మధ్య ట్వైలైట్ టైంలో దెర్ వాజ్ అ వైట్ పప్ దట్ వాజ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆ వెహికల్. హైవేలో పరిగెత్తుతుంది, ఇంత చిన్నది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏం తెలియదు. సో మా డ్రైవర్ ఇలా చేశాడు అండ్ ఐ వాజ్ స్లీపింగ్. సో మా డ్రైవర్ ఇలా చేసే వెంటనే నేను ఏంటి అనుకున్నా. సో అదేమో దెర్ వాజ్ అ డాగ్ అని. సో నేను తిరిగి చూస్తే ఇంతే ఉంది. ఐ సెడ్ స్టాప్ అంటే ఏం చేయాలి, నేను బయట ఊర్లో ఉన్నాను, అవి ఏమి పట్టించుకోకుండా ఐ జస్ట్ గాట్ డౌన్. ఐ వెంట్ రన్నింగ్. నాతో ఉన్న వాళ్ళు అయ్యో జాగ్రత్త హైవే బండిలు వస్తున్నాయి. నిజంగా చెప్తున్నాను, నేను రీచ్ అయ్యి అక్కడ నుంచి బండి అంటే ఐ హ్యాడ్ టు పుట్ మై హ్యాండ్ అండ్ దే కాంట్ సీ ఆల్సో దట్ వన్ బికాస్ ఇట్స్ అ టెంపుల్ అంటి బండి. సో నేను చేయి పెట్టి వాళ్ళు ఆగారు. నేను లిఫ్ట్ చేసి తీసుకొచ్చి బండిలో పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఏంటి మనం ఎక్కడ వెళ్తున్నాం, వాళ్ళ దగ్గర వాళ్ళు అలౌ చేస్తారా లేదా నాకు అసలే ఆ విషయం తెలీదు. సచ్ స్మాల్ లిటిల్ పప్ అనమాట. బట్ అంటే మనం చేయాలని ఇలా పెట్టుకున్నాను అనమాట బండిలో. దిస్ వాజ్ 16th Feb బర్త్డే ఒక రోజు ముందు. అదే లక్నో వెళ్ళి దారిలో ఫుల్లీ ఫ్యామిష్డ్ అంటే బోన్సే, దర్ వాజ్ నథింగ్. కానీ థ్యాంక్ఫుల్లీ దర్ ప్రాపర్టీ ఓనర్ ఎవరు ఉన్నారు, కొత్త ప్రాపర్టీ వెళ్ళి అలాగే ఎక్కువ రూమ్స్ ఏం లేవు. నేను అడిగాను క్యాన్ ఐ కీప్ అంటే ఆఫ్ కోర్స్ యూ క్యాన్ అని చెప్పాను. రూమ్ లో పెట్టొచ్చా నేను, బికాస్ కోల్డ్ అక్కడ భయంకరంగా కోల్డ్ 12-13 degree దుద్వాలో. సో రూమ్ లో పెట్టండి ఏం ప్రాబ్లం లేదు అంటే రూమ్ లో పెట్టేసాం అనమాట. ఫస్ట్ అంటే బాక్స్ వచ్చేలోపు ఇలా షూస్ మీద నాది, తర్వాత బాక్స్ అరేంజ్ చేసి హే లో పెట్టేసాం అనమాట. ఆ నైటే చిన్నగా ఉంది, చాలా చిన్నది, పరిగెత్తడం కూడా సరిగ్గా రావట్లేదు అన్నమాట. అండ్ నౌ ఐ విల్ షో యూ. అంటే ఏం చేయాలి ఇప్పుడు, బాంబే ఎలా తీసుకెళ్ళాలి కాన్స్టెంట్లీ, అంటే బర్త్డే ఎంజాయ్ చేయాలి అనమాట. ఫుల్ ఈ డేట్లోనే ఉన్నాను. వెనక షుగర్ కేన్ ఫీల్డ్స్ ఉన్నాయి అండ్ గౌశాల ఉంది. సో గౌశాల ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు కూడా చాలా కంపాషనేట్, చాలా అంటే. అండ్ ఇది కూడా ఒక రెస్క్యూ పాప్ ఉంది, షేరు అని చెప్పి. ఇదేమో పరి అని పేరు పెట్టాను తనకి, చిన్నది. షీ గాట్ ఎ కంపెనీ. దిస్ వీడియో కేమ్ టు మీ 1 day after I came back to Mumbai. ఇది నేను
ఇది వాళ్ళిద్దరు, ఇది ఫుల్ గౌశాల అంటే అదే సేమ్ కాన్సెప్ట్, డైరీ డిస్కార్డ్స్ తీసుకొచ్చి పెట్టడం. ఇది ఆ అబ్బాయి రిసార్ట్ అతను. ఐ వాజ్ సో హ్యాపీ, అంటే నాకు మై గాడ్ ఇట్ వాజ్ లైక్ డ్రీమ్. ఎనీవేస్ ఐ వుడెంట్ లెఫ్ట్ ఇట్. We still remember the day you called first time 3 years back. I think we wanted to visit and చాలా సార్లు అన్నారు కూడా వచ్చినప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాలి అని. చలో బాయ్, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, బాయ్, సీ యూ, ఆల్ ద బెస్ట్. ఆల్మోస్ట్ 2 hours అక్కడ స్పెండ్ చేసాం. అంటే ఏదో ఒక హాఫ్ అన్ అవర్ 45 minutesకి వెళ్ళి చూసి వచ్చేద్దాం అనుకున్నాను నేను. బట్ ఇంత చక్కగా చేశారు వీళ్ళంతా. అంటే ఇంకా వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం కూడా ఎంత నాలెడ్జ్ వచ్చింది నాకు కూడా. సో అమేజింగ్, అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. డే వెల్ స్పెండ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇట్స్ ఆల్రెడీ 3 o'clock. వీఆర్ 1 hour అవే ఫ్రమ్ ఇవోక్ అని ప్లేస్. నేను ఎక్కడ ఫుడ్ తెప్పిస్తాను కదా, ఆ ప్లేస్కి వెళ్ళి లంచ్ చేద్దాం, అందరితో ఒకసారి సెలబ్రేట్ చేద్దాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. ద లేటర్ హాఫ్ ఆఫ్ ద డే ఇవోక్లో చేసిన లంచ్ కానీ, అక్కడ నుంచి డిజైనర్ దగ్గర వెళ్ళి మన ఫైనల్స్ అన్నిటికీ అవుట్ఫిట్ ఎలా సెలెక్ట్ చేసా అవన్నీ చూడాలంటే ప్లీజ్ డూ వాచ్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో.